Hey guys, welcome back to my channel. So ఈ సండే స్పెషల్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎగ్ పులావ్. సో ఇది రిక్వెస్టెడ్ వీడియో, చాలామంది అడిగారు ఎగ్ రెసిపీ చూపిమని. సో టుడే సండే స్పెషల్ ఎగ్ పులావ్. సో లేట్ చేయకుండా మనం ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. హలో, వెల్కమ్ టు ప్రెషియస్లీ హోమ్మేడ్. సో ఎగ్ పులావ్కి కావాల్సిన రిక్వైర్డ్ ఐటమ్స్: 7 eggs, 4 or 5 mirchi and 1 chopped or 2 chopped onions, soaked basmati rice, oil required, ghee, pasupu 2 spoons, allam 2 spoons, కారం 2 spoons, సాల్ట్ టేస్ట్కి సరిపడా, టొమాటోస్ 2 చాప్డ్. సో ఇవి మసాలా గరం మసాలా, ధనియాల పౌడర్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పెప్పర్ పౌడర్. సో ఫస్ట్ ఒక డిష్ తీసుకొని దానిలో ఆయిల్ వేసేసాను, ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్. సో దాంట్లో పసుపు వేయాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. సో ఈ దీనిలో మనము ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ని కుక్ చేస్తున్నాము. సో డీప్ ఫ్రై కాకుండా నార్మల్ మీడియం ఫ్రై చేయాలి ఆయిల్లో. అండ్ వీటిపైన రిక్వైర్డ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసి ఫ్రై చేస్తున్నాము. సో ఇలా కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో కారం మొత్తం ఎగ్స్కి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. సో మెల్లిమెల్లిగా ఈ ఎగ్స్ని బాగా మిక్స్ చేస్తూ అది దీన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఎగ్స్ కుక్ అయిపోయినాయి. ఇది వేరే బౌల్లో వేసేసుకొని ఇంకొక డిష్ పెట్టేసుకొని దానిలో ఒక 5 or 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం గీ అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు మసాలా ఐటమ్స్ తీసుకున్నవన్నీ ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ.
సో ఇక్కడ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మళ్ళీ తీసేసి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకొని వేసేసుకుందాం. సో మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు కొత్తిమీర తీసుకొని వేసేస్తున్నాను. ఇప్పుడు పుదీనా కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మళ్ళీ తీసేసి ఒకసారి అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసేసుకుందాం. టొమాటోస్ కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము టేస్ట్కి తగ్గట్టు. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ బాగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని అవి కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి అన్నీ బాగా కలిపేసాను. ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని తీసి ఇందులో వేసేస్తున్నాము. సో అన్నీ ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ తీసుకోవాలి. మినిమం ఒక 4 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి.
రైస్కి తగ్గట్టు. ఇప్పుడు మళ్ళీ ఒక 15 మినిట్స్ వరకు పెట్టేసుకొని కుక్ చేసుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఒక హాఫ్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని దీని లోపలికి అంటూ కొంచెం పెట్టేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇలా ఒక్కొక్క ఎగ్ తీసుకుంటూ లోపలికి అనుకోవాలి. సో దాని స్టీమ్ కూడా దీనికి అంటుతుంది. అండ్ ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని కంప్లీట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వావ్, ఆల్రెడీ ఇట్స్ డన్. సో మన ఎగ్ పులావ్ ఈస్ రెడీ. అండ్ దీనిలోకి మనము రైతా చూద్దాం. సో రైతా ప్రాసెస్: చాప్డ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ ఒక 2 మిర్చి. సో ఇది మరీ లిక్విడ్ కాకుండా సాలిడ్ చేస్తున్నాను. సో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ తీసుకొని అండ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పెరుగు, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మరీ ఎక్కువ కంటెంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. సో ఎగ్ పులావ్కి ఈ టైప్ ఆఫ్ రైతా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో. అండ్ కొంచెమే వాటర్ యాడ్ చేసేసి కలిపేద్దాం. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. స్పూన్తో కాకుండా హ్యాండ్స్ తోటి అయితే మిక్స్ చేసుకోండి, మంచిగా ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఇట్స్ డన్. మన రైతా కూడా ప్రిపేర్డ్. సో ఇప్పుడు రైతా అండ్ యాజ్ వెల్ యాజ్ మన పులావ్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేద్దాం. సో ఒక ప్లేట్ తీసేసుకొని పులావ్ అండ్ రైతా నేను సర్వ్ చేస్తున్నాను. సో ఇట్స్ డన్. సో ఇట్స్ యమ్మీ రైట్. టేస్ట్ కూడా అదిరిపోయిందండి, నిజంగా చెప్తున్నాను. సో మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్ షూర్. సో ఎగ్ రెసిపీ మీరు అడిగిన విధంగానే నేను చూపించాను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ సండే ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ ఎంజాయ్ మై అదర్ వీడియోస్. సో నేను తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. Thanks for watching. Please like, share, subscribe and don't forget to bang the bell and stay blessed.